సోమరంపేట గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు కట్టుకుంటే గత 3 రోజులుగా గ్రామ సర్పంచ్ భర్త రమేష్ రెడ్డి బోరు మోటార్కు తాళం వేశాడని గ్రామానికి చెందిన బుర్ర లక్ష్మి, చిట్టివేణి నరసవ్వ ఆవేదన వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం సోమర్పేట గ్రామానికి చెందిన బుర్ర లక్ష్మి, చిట్టివేణి నరసవ్వ మాట్లాడుతూ ఇందిరమ్మ పథకం కింద గత 4-5 నెలల క్రితం ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ కావడం జరిగిందని, అప్పుడు పాలకవర్గం లేకుండేనని పంచాయతీ సెక్రటరీ ఇందిరమ్మ కమిటీ ద్వారా ముగ్గు వేయడంతో ఇల్లు కట్టుకుంటున్నామని, రైతు వేదిక ముందు ఉన్నటువంటి బోరు నీళ్లతో ఇల్లు కట్టుకోమని చెప్పడంతో ఇల్లు కట్టుకుంటున్నామని, ఇప్పుడు గ్రామ సర్పంచ్ భర్త రమేష్ రెడ్డి 2,000 రూపాయలు గ్రామ పంచాయతీకి కడితేనే ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి నీళ్లు ఇస్తానని, లేకపోతే ఇవ్వనని అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచ్ లేనప్పుడు పంచాయతీ సెక్రటరీ రైతు వేదిక ముందున్న మోటార్ ద్వారా వాటర్ తీసుకుని ఇల్లు కట్టుకోమని చెప్పారని అన్నారు. దీనిపై గ్రామ సర్పంచ్ భర్త రమేష్ రెడ్డిని మీడియా వివరణ కోరితే దీనిపైన మేము ప్రెస్ కు ఇవ్వాల్సింది ఏం లేదని, మొన్న గ్రామ సభలో మాట్లాడుకోవడం జరిగిందని, ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే వారు 2,000 రూపాయలు గ్రామ పంచాయతీకి కట్టాల్సిందే అన్నారు. ఇప్పుడు పని మొదలు చేయకపోతే ఇల్లు ఇటుకే ఇది కట్టకపోతే ఈ 60-70 సంచుల సిమెంటు ఖరాబ్ అయ్యేటట్టు ఉంది. నీళ్లు లేక ఏ పని కూడా చేస్తలేం, పని బంద్ అయిపోయింది. నీళ్ళ కొరకే మాకు ఈ పోరాటం అయితే లేదు. సారు ఈ బోరుకు తాళం వేసి గోడలన్నీ ఎండిపోతున్నాయి. ఏం చేద్దామన్నా మా చేతులు ఆధారం ఏం అవకాశం లేదు మేము చేసుకుంటానికి. మాకు కంపల్సరీ నీళ్ళ హెల్ప్ అయితే చేయాలి. ఉన్నాం మేము, ఇప్పుడు బోర్ వేసుకునేంత స్థితిలో కూడా లేము. ఆరిపోతుంది. మాకు ఊరోళ్ళకి ఇంత సాయం చేయకపోయినాక ఎట్లా బతుకుతాము, ఎట్లా చేస్తాము? మాకు న్యాయం చేసే నాదుడు కావాలని కొట్లాడుతున్నాము. 3 రోజుల నీళ్ళు లేవు, ఏం లేవు. ఇట్లా తాళం వేసిర్రు. సింటి ఖరావు, మాకు ఈ మట్టి ఖరావు, ఈ రౌతు ఖరావు. లేనోళ్ళము ఆడి అప్పులు తెచ్చుకొని మేము ఈ ముత్తంతా కట్టుకుంటామని మొదలు పెట్టుకుంటే ఇట్లా చేస్తుర్రు మమ్మల్ని. ఇస్తాము, లేకుంటే సప్పుడు ఎగదాలించుకొని ఊకుంటాము. పథకం అని ఇచ్చిర్రు. ఇక మమ్మల్ని ఏం చేస్తారో ఎట్లా చేస్తారో ఇక అలా దయ గోడ అంతా ఎండిపోయింది సారు. ఏం ఆశ లేదు, ఏం లేదు. అంత కొట్టు ఎండిపోయి సిమెంట్ అంతా రాలిపోతుంది. రౌతు కూడా ఇట్లంటే ఊరుతుంది. మాకు తాగేటందుకు కూడా చెంపే నీళ్ళు లేకుండా అయిపోయినాయి. మేము మాకు అంత పరిస్థితి తీసుకొస్తుర్రు అని నీటికి బంద్ చేసి అంత అప్పులు తెచ్చుకొని కుప్పలు తెచ్చుకున్నట్టు అయింది. మాకు ఏమి మనసులో వెనకపోతున్నాయి. మీ దయగా గిట్లా చేస్తుర్రు మమ్మల్ని. మొత్తం పొట్టు ఎండిపోయింది. కూడా 3 రోజుల నీళ్ళు లేవు, ఏం లేవు. ఇక మరి మమ్మల్ని ఏం చేస్తారో మీ దండం పెడతా, మరి ఎట్లా చేస్తారో ఇక. సర్పంచ్ తాళం వేసిపోయిండు రాత్రి వచ్చి. తాళం వేసిపోయాక పొద్దుగాల లేచి ఎట్లా బిడ్డ మరి ఇంత పునాదులు తెచ్చి పునాదులు నిప్పుకోలే అవి ఇవన్నీ మేమన్నాం. అంటే అవేంటి రాపించుకొచ్చి పైసలు కట్టి పెట్టుకొని మిమ్మల్ని ఓడేయమన్నాడు. రోడ్ కట్టుకోమంటుండే ఇల్లు మిమ్మల్ని. మీరు బోర్ వేసుకున్నాక ఇల్లు కట్టుకొని ఉంటుంది, మీ ఇల్లు ఎందుకు మొదలు పెట్టుకున్నారని ఇక సవాళ్ళు తిట్టిండు. తిడితే ఇక అయ్యో బిడ్డ బాంచాను కాలు మొక్తా పునాది నింపుకోవాలి, అది గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లేనా మేడని సెక్రటరీ మేడని అడుగుతా అని అన్నాము. వచ్చినాక ఇక అటు ఇటు బతిలాడంగా తాళం తీసిండు పోయిండు. సెక్రటరీ మేడని అడిగితే అమ్మ నేను గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లుకు గరీబ్ గవర్నమెంట్ ఇచ్చిర్రు, ఆ పైసలు నేను తీసుకోను, మళ్ళీ నా డ్యూటీలో మన పడుతుంది, నేను తీసుకోను అమ్మ, మీరు నీళ్ళు పెట్టుకోర్రి. ఇప్పుడు ఆ బోర్కైతే ఎవ్వరు తాగుతలేరు, అట్టిగానే ఉంది బోరు, నీళ్ళు కూడా అట్టిగానే ఉంటున్నాయి, బోరు పెట్టుకోమని చెప్పింది. చెప్తే మళ్ళీ బోరు 2 రోజులు పెట్టుకున్నాము, రౌతు కట్టుకున్నాము. మళ్ళీ తాళం వేసిపోయాడు 3 రోజులే పంచి రమేష్ రెడ్డి. ఊరు సర్పంచి మమ్మత భర్త రమేష్ రెడ్డి. రమేష్ రెడ్డి మమ్మత ఏమంటలేదు కానీ రమేష్ రెడ్డి చేస్తుండే ఈ పని. రమేష్ రెడ్డి
మమత ఎత్తలేదు. మేము ఇప్పుడు 2 నెలల నాడు 3 నెలల నాడు ఇల్లు మొదలు పెట్టుకున్నాము. ఆ రోజు జీబీకి నుంచి వెళ్ళి అడుక్కున్నాము, పెట్టుకోమన్నారు. అప్పటి నుంచి వెళ్ళి ఇప్పటిదాకా పెట్టుకున్నాము. ఆ జీబీల మేడము కారబారి అందరూ అడిగినాము. వాళ్ళ ఆదాయంలో మేము అడిగి ఆ పర్మిషన్ తీసుకొని పైప్ వేసుకున్నాం, నీళ్ళు పట్టుకున్నాము. ఇప్పుడు పెట్టనిత్తలేరు. నేను కూడా 7-8 ఏళ్ళ నుంచి వెళ్ళి ఊరి మీదకి నీళ్ళు ఇచ్చినా నేను 1 రూపాయి తీసుకోలేను. వాళ్ళకు ఏ సౌకర్యానికైనా వాళ్ళు నా బోర్ నుంచి వెళ్ళి చేనుకెళ్ళి నింపుకొచ్చుకున్నారు. మిల్లే అని నాకు ఇక్కడ నీళ్ళ సౌకర్యం లేదు, నల్లలు లేవు. మేడం మరి బోర్ వేసుకుందామంటే ఇప్పుడు నాతోటి బోర్కు కాదు, గరీబ్ పరిస్థితి అంటే అమ్మాయి బోర్ అట్టిగానే ఉంది, పెట్టుకోవచ్చు. తర్వాత విషయం నీళ్ళు పోయకపోతే ఇంకో పొక్కు దానిలో మోటార్ కూడా దించుకోవచ్చు. ఇల్లుకైతే నీళ్లు నేను ఎట్లయినా మీకు మేలు చేస్తా అని చెప్పింది మేడం, చేసింది. అదే మాట మీద నీళ్ళు పెట్టుకున్నాము. నిన్న మొన్న పిలిపించిర్రు, పైసలు కావాలన్నారు. ఎక్కతక్క కాదు, నేను 7-8 ట్యాంకర్ల నీళ్ళు ఇచ్చిన ఊరి మీదకి నేను రూపాయి తీసుకోలేదు. మీరు పిలిచిర్రు కనుక నెలకు 1000 రూపాయలు ఇస్తా అని చెప్పినా ఒప్పుకుంటలేదు. నాకు ఇప్పుడు గోడలు ఎండిపోతున్నాయి, సిమెంట్ ఖరాబ్ అవుతుంది, నాకు పని ఆగిపోయింది. ఎవరెత్తారు ఊళ్ళే. ఇప్పుడు సెక్రటరీ మేడం అయితే సమానంగానే ఉంది, పెట్టుకోర్రి గరీబులు బతుకుర్రు అంటుంది. నెలకు 1000 ఇస్తామన్నా ఒప్పుకుంటలేరు. నేను ఇచ్చిన నాడు కూడా నాకు 1 రూపాయి ఇవ్వలేదు. నేను 7-8 ట్యాంకర్ల నీళ్ళు ఊరి మీదకి ఇచ్చిన. ఐకేప్కు రైతు వేదిక కడితే సిసి రోళ్లకు లగ్గాలైనా సచ్చినా బతికినా నేను బదిలాడినా కానీ నా ముచ్చట ఇంటలేరు. అంతా చేన్ల బోర్ నుంచేది రోడ్డుకుంది, నింపుకొచ్చుకుంటా వాడుకున్నారు. వాడుకొని నాకు కూడా ఎప్పుడన్నా ఉపయోగపడుతుంది, జీబీ నుంచి వెళ్ళి పని ఉంటాయని చెప్పి నేను కూడా నోరు మూసుకొని ఇచ్చిన. నేను అదే ఆలోచనతోటి మేడాలను అడిగితే పెట్టుకోమ్మా అన్నది. వాళ్ళ మాటలు ఏంది, నేను పని చేయలేదు. ఇప్పుడు నాకు పని చురువు చేసినాక మళ్ళీ ఇప్పుడు అడిగానే బొండిగా తీసుకున్నట్టు నా ఇల్లుకి నీళ్ళు ఇస్తలేరు. ఇల్లు ఆగిపోయింది, బిల్లు రావన్నాయే. ఇప్పుడు సిమ్టి ఖరాబ్ అయ్యా, పెట్టిన గోడలు ఖరాబ్ అయ్యాయి. మొదలే మీకు ఇయ్యము అని అంటే నేను కట్టుకుందుకు లేకపోతే గరీబ్ వాళ్ళం. ఇప్పుడు బోర్ వేసేంత స్తోమత లేదు, బోర్ వేసేంత ఈ కరువులో నాకు స్తోమత లేదు సార్. గరీబు నేను 20 ఏళ్ళ కోలే కిరాయి ఉండి నాకు ఇప్పుడు ఇందిరా ఇల్లు వస్తే నేను ఇల్లు కట్టుకుంటున్నా. 20 ఏళ్ళ ఈ ఊళ్ళో కిరాయి ఉన్నా ఊరోళ్ళైనా నా కోవలైనా దయచేసి నా ఎంజాయ్ చేయాలి. అయితే నాకు లేదు, బంద్ చేస్తే ఇల్లు బంద్ చేయని వాళ్ళ పేరు మీద సప్పుడేంటి ఊకుంటా. ఇంకో 10 ఏళ్ళు కిరాయి ఉంటానా, ఊరు వెళ్ళిపోయి బతుకుతానా. ఊళ్ళోకి వెళ్ళి కొడితే ఊరోడు పట్టుబడితే బతకలేము మరి.